నన్ను కాచెను నీ బాహు మోసెను ఏమిచ్చి నీ రుణమునే తీర్చాను ప్రతినయ్యా మనసార నిన్నే గణపరతునయ్యా మనసార నాలో నివసించే నా యేసయ్య మనోహర సంపద నీవేనయ్యా వినయ భావము ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం వినయ భావము ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నావులే అరుదించెలే వరములే ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా నా నివసించే నా యేసయ్య మనోహర సంపద నీవేనయ్యా మహిమ గలది దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యం మహిమ గలది నీ దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యం సియోనులో చేరాలని నాశయం నెరవేర్చుము యేసయ్యా నిన్ను చూసి హర్షింతునే భువినేలు రాజా నీకే నమవందన దివినేలు రాజా వేలాది వందన భువినేలు రాజా నీకే నవందన దివినేలు రాజా వేలాది వందన నాలో నివసించే నా యేసయ్య మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా. హల్లెలూయా. ప్రేస్కోండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ సిస్టర్స్. చెప్పని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ సమయంలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు మరి ఒక్కరు ఒక పల్లవి ఒక చరణం పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు,
హృదయానికి ఎంత చిక్కవు, అవి కంటికి కనబడవు. హృదయానికి ఎంతో చిక్కవు, యేసుని కార్యములు ఎంతో గొప్పవి. తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, యేసుని కార్యములు ఎంతో గొప్పవి. తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు మరి ఒకరు ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచవలసిందే క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నుండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసిదా, సాగిలపడి నమస్కారం చేసిదా. నా మనస్కారం సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసిదా, సాగిలపడి నమస్కారం చేసిదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నుండి ఉన్నావు, ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీ నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీ నీ మహిమను వివరించునే. ప్రభువాన్ని ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువాన్ని ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నుండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారం చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారం చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నుండి ఉన్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్. సెకండ్ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో చివరిగా ఒక పల్లవి చరణం పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. రాజాది రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక,
రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదివరకు ప్రభు సన్నిధిలో చక్కగా పాటలు పాడి ఆయన నామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచి ఉంటున్నామండి. ఈ సమయంలో మన మధ్య ఉన్న సునీల్ అన్నయ్య మనల్ని వర్షిప్ లో లీడ్ చేస్తారు, అదేవిధంగా వర్తమానం కూడా అందిస్తారు. కాబట్టి ముందున్న సమయాన్ని దైవ సేవకులకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అన్న నా వాయిస్ వినబడుతుంది అన్న? Praise God. Hallelujah. Praise the Lord. Hallelujah. Thank you very much. Thank you one and all, each everyone. God has given this great privilege for us. We lift up His mighty name because of His the kings of kings, lords of lords.
Lord Jesus, I thank you so much for giving this wonderful opportunity to share the worship, to share the word of God. I thank you so much, Daddy. Hallelujah. Thank you, Jesus. Thank you, Holy Spirit. దేవుని స్తుతిదాం, దేవుని నామని మహిమ పరదాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. Let's begin worship the Lord Jesus Christ. Hallelujah. 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 Everyone abide with me. ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. Now this time God wants to change our lives. God wants to talk to us. God wants heals us. Everyone, those who are suffering with the sicknesses, God can heal. God can touch. God can speak everyone in this time. Hallelujah. నాతో కలిసి ఏకీభవించండి. మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. Hallelujah. Oh Shekiah la raba 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 raba. Ori mama makura la raba she. Hallelujah. మీరున్న స్థలంలో నాకు కలిసి ఏకీభవించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు మంచి సమయాన్ని, మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 యేసయ్యా. 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 Hallelujah. 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 I lift up your mighty name. I thank you so much, Daddy. Thank you for remembering us this time. Those who are interested to join in this program, bless them abundantly, Lord. Hallelujah. Thank you, Jesus. My beloved brothers and sisters, God is waiting for us. Yes, Daddy. Yes, Holy Spirit. Yes, Daddy. Yes, Daddy. Holy Spirit. Hallelujah. Jesus, name of all, blessed be the name, glorious love, Emmanuel, God is with Hallelujah. 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 Thank you, Jesus.
నీవుంటే మనకు చాలు నా ప్రియుడా నిన్నారాధించెదను నా జీవమా నా సర్వం నిన్నారాధించెదను నా ప్రియుడా నా సర్వం నిన్నారాధించెదను నా జీవమా నా సర్వం నిన్నారాధించెదను తండ్రి దేవా నీ ఒడిలో నా పుస్తకము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నా పుస్తకము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు దేవా దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నీ ఒడిలో నాకు సుఖము నీ ఒడిలో నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు దేవా దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు
నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చింతన కన్నా నీ ప్రేమ మధురమైన. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చింతన కన్నా నీ సన్నిధి పరిమళమే. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖమో. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖమో. తండ్రి దేవా నీ దేవా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవన నా సర్వమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవన నా సర్వమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖమో. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖమో. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. Thank you, Jesus. Thank you, Holy Spirit. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఆరాధిస్తున్నాం తండ్రి, నేను కనపరుస్తున్నాం ప్రభా. నీవు చేసిన మేలు ఉపకారములకై మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నా దేవా నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. Thank you so much for giving this time, Lord. యేసు నీకు మహిమ కలుగును గాక. తండ్రి నీకు మహిమ కలుగును గాక. Thank you so much, Daddy. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో దేవా, ఇదిగో తండ్రి నీవు బయలుపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు బిడ్డలకు ఇవ్వండి దేవా. నీ సన్నిధిలో నీ బిడ్డలు బహుగా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నీ సన్నిధిలో ప్రభా మేమందరం కలుసుకునే రీతిగా స్తుతిస్తున్నాం. నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. Thank you, Jesus. In Jesus' mighty name we worship you, Lord. Amen. 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 Wow, such a wonderful worship. Thank you, Anna. Thank you so much for leading us in worship. Really, we enjoy the presence of God. We experience it. Such a melodious song. Glory to God. Let's have a prayer for word of God. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు విత్తబడు వాక్యం నిమిత్తమై పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడేలాగున ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడ మహాగరుణ నీకు స్తోత్రాలు చూస్తున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, ఈ యొక్క సాయంకాలపు దినాన ప్రభా మీ యొక్క నామాన్ని హెచ్చించే భాగ్యమే దయచేసి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, పాటల సమయంలో ప్రభా, ఆరాధన సమయం ముందు ప్రభా మీరే తోడు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మీ యొక్క దైవ సేవకుడు అయితే నేను ప్రభావ వాక్యం చెప్పుచున్నాను ప్రభా. వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసును దయచేయండి తండ్రి ప్రభా. మాకు ఎటువంటి వాక్యం అవసరం ప్రభా
అవును తండ్రి, భూమి మీద ప్రతి ఒక్కరికి నీ ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ప్రభావించడానికి సహాయం తెచ్చిన స్తోత్రాలను అవును తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని అంతా ఇప్పుడు ఆశ్రయించి దీవించి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుంటూ యేసు నామములో వేడుకొని పొందుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వర్షిప్ నిమిత్తం అదేవిధంగా విత్తబడు వాక్యం నిమిత్తం ప్రార్థన చేసినందుకు దేవునికి మహిమ కలుగుగాక. సో ముందున్న సెషన్ ని మన మధ్యలో ఉన్న స్నేహల్ అనేది ప్రేమపూర్వకంగా మన మధ్యలోకి ఆహ్వానిస్తుంటున్నాను వర్తమానం అందించడం కొరకు. సో ముందున్న సెషన్ ని అనేక హ్యాండ్ అవుట్ చేస్తుంటున్నాను. వారు మనల్ని వర్తమానంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. Your voice is not audible. Little bit louder. ఓకే, ఇప్పుడు చూడండి. Little bit అన్న కొంచెం. Praise God. Hallelujah. Okay అన్న, fine. It's okay. Okay, thank you very much. Thank you for inviting me. God bless you abundantly, each everyone in this group. ఈ సాయంకాల సమయాన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఎంతమంది జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభునందు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఈ రీతిగా మీరు కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి ఇన్వైట్ చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా తమ రాజేష్ని బట్టి, మనీని బట్టి, తమ సిద్ధుని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. దేవుడు బిడ్డల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే, అందరూ చెప్తారా హల్లెలూయా? సైలెంట్ గా ఉండదండి, రెస్పాండ్ అవ్వాలి దయచేసి. ఈ మధ్యాహ్న సాయంకాల సమయంలో మంచి టాపిక్ మనం విన్నాం. ఏంటంటే బైబిల్లో నుంచి చాలా విషయాలు, చాలా ప్రామిసెస్, వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, ప్రవచనాలు దేవుడు మనకిచ్చాడు. చాలా టాపిక్స్ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన ప్రతి అంశమును గురించి దేవుడు చాలా చక్కగా తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఈరోజు ఒక మనిషి బ్లెస్ అవ్వాలి అంటే చాలా రీజన్స్ ఉంటాయి. మనిషి బాగా డెవలప్ అవ్వాలి, బాగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే గాడ్స్ పర్పస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. హి హస్ ఎ పర్పస్ ఎవరీవన్. ఆ పర్పస్ నేను గుర్తించగలిగితే యు విల్ బి బ్లెస్. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నేను ఉన్నతంగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను దీవెనకరంగా ఉండాలి, నేను బహుగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు. మంచిదే, అలా అనుకోవడం తప్పేం కాదు. అయితే ఇవన్నీ మన జీవితంలో తరచూ మనకు వస్తున్నటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు స్థిరపరచబడాలి అంటే, ఈ ఆలోచనలు నెరవేర్చబడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉంది, దేవుడు మన పట్ల ఏమని ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనే విషయాలు మనకు తెలుసు. మరి జాగ్రత్తగా ఆలోచించండి. ఫ్రమ్ ద జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కొంతమంది సేవకులయ్యారు, ప్రవక్తలయ్యారు, కొంతమంది ప్రవక్తినిలయ్యారు, కొంతమంది సామ్రాజ్యాలని స్థాపించారు, మరి అధికారాన్ని చేపట్టారు, గొప్ప గొప్ప పాలన చేసినటువంటి చరిత్రలు బైబిల్లో మనం చూస్తాం. అందరికంటే
బహుగా గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్లో అంటే నాకు తెలిసి అబ్రహాం అని నేను చెప్పగలను. ఎందుకంటే అబ్రహాము తర్వాతనే ఎవరైనా ఆశీర్వదించబడినట్లుగా అంటే గొప్పగా ఆశీర్వదించబడిన వారు బైబిల్ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పర్సన్ ఇస్ అబ్రహాం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే అబ్రహాంలో ఉన్న క్వాలిటీస్ బట్టి దేవుడు బ్లెస్ చేశాడు. అబ్రహాంలో ఉన్నటువంటి మంచి క్యాపబిలిటీని బట్టి దేవుడు బ్లెస్ చేశాడు. అబ్రహాంలో ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి దేవుడు బ్లెస్ చేశాడు. అలా బ్లెస్ కావడానికి దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి థింగ్స్ కొన్ని ఉంటాయి. ఆ థింగ్స్ ఏవో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే దేవుడు మనల్ని ఉన్న పాటన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలుగా దేవుని మాట వినటం వలన ఆశీర్వదించబడతారు. దేవుని సేవ చేయటం వలన ఆశీర్వదించబడతారు. దేవుని పనిలో పాలిభాగస్తులు అవటం వలన ఆశీర్వదించబడతారు. దేవుని పనికి మన కష్టార్జితమును ఖర్చు పెట్టడం వలన మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుని పనికి మన శక్తిని, మన బలాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని, మనకున్నటువంటి సమస్తమును దేవుని కొరకు మనము ఉపయోగించగలిగినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఇందులో అనుమానం లేదు, ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి కొన్ని లక్షణాలు నేను మీకు చెప్పగలను. అబ్రహాము మొదట దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాం దేవుని మాటకు విధేయత చూపించాడు. మూడవదిగా అబ్రహాము దేవుని మాటకి భయపడ్డాడు. ఈ 3 క్వాలిటీస్ దేవుడు చూశాడు. ఆయన పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు ఇవన్నీ మనం పక్కన పెడితే దేవుని బిడ్డలుగా దేవుడు చూసినప్పుడు అబ్రహాంలో ఈ క్వాలిటీస్ దేవుడు చూశాడు. వాటిని బట్టి అబ్రహాముని దేవుడు హెచ్చించాడు. మీరు ఆదికాండము 5వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే జెనసిస్ చాప్టర్ 5 and 15. ఆదికాండము 15:5 15వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. మరియు ఆయన చదవండి. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు అతనిని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి ఏరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. ఆకాశం వైపు తేరి చూడమన్నాడు, ఆ నక్షత్రాలని లెక్కించమన్నాడు. నీ సంతానాన్ని ఇలాగా నేను కూడా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని ఒక వాగ్దానము అబ్రహాంకి చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి అమ్మ వాయిస్ వినపడుతుందా? ఓకే, జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, పవర్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ కంటిన్యూ. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ దేవుని సన్నిధిలో అబ్రహాముని దేవుడు ఎలాగా లిఫ్టప్ చేశాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగా హెచ్చించాడో, ఎలాగా దీవించాడంటే ఈ క్వాలిటీస్ బట్టి దేవుడు అబ్రహాముని హెచ్చించాడు, ఘనపరిచాడు, ఆశీర్వదించాడు. ఈ క్వాలిటీస్ ఈరోజు ఈ టీమ్ లో ఉన్నటువంటి మనందరం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక ఒక మనిషి పైన ఎలా ఉంటుందంటే ఇట్స్ అన్లిమిటెడ్ గ్రేస్, ఇట్స్ అన్కౌంటబుల్ గ్రేస్. అత్యధికమైన లేదా హద్దు లేని, కొరత లేని, కొలత లేనటువంటి కృపతో దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు.
అబ్రహాములో దేవునికి నచ్చిన క్వాలిటీస్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాం వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఆయన పర్సనల్ విషయాలు పక్కన పెడితే దేవుడు ఆయనలో చూసిన మంచి క్వాలిటీస్ గురించి నేను మీకు చెప్తున్నాను. దేవుడు బిడ్డరా, ఈరోజు మనుషులకి రకరకాలైనటువంటి పరిస్థితులను చూపిస్తూ నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనకు అవసరం లేదనుకోండి. అయితే అబ్రహాంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను దేవుడు కూడా చూసినప్పుడు వాటిని ఎప్పుడు కూడా అబ్రహాంకి దేవుడు వ్యతిరేకంగా కానీ, అబ్రహాంకి ఆ విషయాలు ఎత్తిపోవడం కానీ, ఒకవేళ ఆ రీతిగా మరి దేవుడు చేసి ఉంటే ఆ పరిస్థితులు కొంచెం డిఫరెంట్ గా మనకు కనిపించింది. అయితే అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఎంతైనా తన పిల్లల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, హెచ్చించాలి, ఘనపరచాలి అనే కోరుకుంటాడు తప్ప తన పిల్లలు నష్టపోవాలి, బాధపడాలి, దుఃఖపడాలి, బలహీనలు అయిపోవాలి, అనారోగ్యంతో పడిపోవాలి అన్నటువంటి థాట్స్ ఎప్పుడు కూడా దేవుడు తన పిల్లల పట్ల ఆయన అనుకోడు. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నది ఒకటే, ఆయన పిల్లలమైనటువంటి మనల్ని మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సంతోషంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి అన్నటువంటి ఒక డిజైర్ కాన్సెప్ట్ దేవుడు కలిగి ఉంటాడు. ఆ కాన్సెప్ట్ లో అబ్రహాంని దేవుడు చూశాడు. బయటికి వెళ్తే ఆకాశం వైపు చేరి చూసి నక్షత్రాలను కౌంట్ చేయి, నీ చేతనైతే లెక్కించు అని చెప్పాడు. అంటే ఇట్స్ అన్కౌంటబుల్ బ్లెస్సింగ్ దేవుడు చూపిస్తా ఉన్నాడు. కొలత లేని, హద్దు లేని ఆశీర్వాదాలని దేవుడు అబ్రహాంకి చూపిస్తా ఉన్నాడు. ఈ రోజు నీకు కూడా, మనకి కూడా దేవుడు ఇలాంటి కొలత లేని, హద్దు లేనటువంటి మార్వలస్ థింగ్స్, బ్లెస్సింగ్స్ రూపంలో దేవుడు నీ ముందు తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే వీఆర్ ద గాడ్స్ మైటీ చిల్డ్రన్. మనం దేవుని యొక్క మహిమ కలిగిన దేవుని పిల్లలు. ఆ పిల్లలమైనటువంటి మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే కొన్ని క్వాలిటీస్ మనకి అవసరం. ఈరోజు ఎలాంటి క్వాలిటీస్ మనం కలిగి ఉన్నాం, ఎలాంటి మరి క్వాలిటీస్ లో మనం ఉంటున్నాం, హౌ ఇస్ అవర్ స్పిరిచువాలిటీ, మన దైవికమైన స్థితి ఎలాంటి క్వాలిటీని పోలి ఉంటుంది, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, మన పర్సనల్ వ్యక్తిగత జీవితం ఎలాంటి క్వాలిటీస్ ని మనం కలిగి, ఎలాంటి యాటిట్యూడ్స్, విధానాలు కలిగి మనం ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 3 క్వాలిటీస్ నేను చెప్పాను. ఒకటి దేవునికి లోపడతాడు, రెండవ దేవునికి విధేయత చూపించాడు, మూడవది దేవునికి భయపడ్డాడు. ఈ 3 క్వాలిటీస్ కి అబ్రహాం సెలెక్ట్ అయిపోయాడు. అబ్రహాంని దేవుడు గుర్తించాడు. God has recognized to Abraham. Amen. Hallelujah. దేవుడు అబ్రహాముని గుర్తించాడు, దేవుడు అబ్రహాముని గమనించాడు, దేవుడు అబ్రహాముని కనుగొన్నాడు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఈ 3 క్వాలిటీస్ అబ్రహాంకి చాలా కష్టతరమైనటువంటి పరీక్షలే. ఈ పరీక్షల్లో పాస్ అయిపోయాడు అబ్రహాం, ఈ పరీక్షల్లో నెగ్గాడు అబ్రహాం. నీకు కలుగుతున్నటువంటి కొన్ని టెంప్టేషన్స్, వాటి నుంచి నువ్వు కూడా ఆసైపోవాలి, నెగ్గాలి, వాటిని కూడా నువ్వు వేరు చేయాలి, భరించాలి, వాటిని కూడా నువ్వు జయించాలి అని అంటే యు నీడ్ గాడ్స్ మైటీ ప్రెసెన్స్ ఎవ్రీ డే. ప్రతి దినము దేవుని యొక్క మహిమ కలిగిన సన్నిధి నీకు అవసరమై ఉంటుంది. దేవునికి నీకు మంచి ఒక కమ్యూనికేషన్ నువ్వు కలిగి ఉన్నప్పుడు God can motivate you, God can bless you, God can touch you, He cares about all of you. దేవుని ప్రియబిడ్డలారా, అన్ని విషయాల్లో దేవుడు నీ గురించినటువంటి ఆ శ్రద్ధ తీసుకొని నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఎలాంటి క్వాలిటీస్ మనం కలిగి ఉన్నాం, ఎలాంటి అర్హతలు మనం కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం, ఎలాంటి పనులు మనం చేస్తున్నాం, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, what is our character, what is our behavior, what is our circumstances, మన ప్రవర్తన ఏంటి, మన స్వభావం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఎలా ఉన్నామో దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒకసారి దేవుడు ఒక పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుని బిడ్డలారా అది చెడిపోయి ఉంది. ఈరోజు ఆ పట్టణంకు బదులుగా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాం, మనం ఎలాగున్నాం, ఈ ప్రపంచం ఎలాగుంది, సమాజం ఎలాగుంది, లోకం ఎలాగుంది, అన్నిటినీ దేవుడు చూస్తా ఉన్నాడు. వాక్యం చెప్తుంది కదా, యెహోవా కన్నులు లోకం అంతటా సంచరిస్తా ఉన్నాయి, అవి మంచి వారిని చెడ్డవారిని అందరినీ దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకున్నాను, అందరినీ దేవుడు చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు, అందరినీ దేవుడు
తన ఆలోచన అందరి ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఆయన చూసినప్పుడు ఆ పట్టణం ఎలాగుందంటే బహు ఘోరంగా ఉంది, ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుంది అని చెప్పమని చెప్పాడు. ఆ పట్టణం దుర్గతి కలిగి ఉంది, కలుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఎందుకు దేవుడు డైరెక్ట్ గా ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు? జాగ్రత్త వినాలి మీరు పాయింట్. మనిషి జీవితంలో పాపం అనేటటువంటిది ఇమిడి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు శిక్షించడం లేదు త్వరగా? ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని మరి శిక్షించకుండా ఇంకా అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడంటే వెరీ సింపుల్ గా మనం చెప్పచ్చు, దేవుడు మన మార్పును కోరుతూ మనకు ఒక అవకాశం ఇస్తున్నాడని మనం అనుకోవచ్చు. అయితే దాని వెనక దేవుని యొక్క భారమైన ఉద్దేశం ఏంటంటే నువ్వు నరకానికి పోకుండా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. నువ్వు నరక శాప పాప బంధకాల్లో చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి God is giving one more chance every day about our life. మన జీవితాల గురించి ప్రతి దినం దేవుడు ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మన మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు అది దేవుని దృష్టికి ఘోరంగా కనపడుతుంది. వెంటనే ఆ పట్టణాన్ని దేవుడు శిక్షించచ్చు, తన కోపం ఆ పట్టణం మీద రగులుకోవచ్చు, వెంటనే ఆ పట్టణం గురించి దేవుని ఉగ్రత రావచ్చు. అయినా దేవుడు ఆ పట్టణాన్ని చూసి తన సేవకుని అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళి అక్కడ చెప్పు, ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుంది అని చెప్పమన్నాడు. దేవుని పిల్లరా, ఎందుకు అలాగా దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే ఆ పట్టణము సేవకుడు వెళ్ళి ఆ పట్టణానికి స్వార్థ చెప్పి వాక్యం ప్రకటించి పరలోక రాజ్యం గురించి చెప్పి దేవుని గురించి చెప్పి ఆ ప్రజల మార్పు గురించి సేవకుడిని అక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. సేవకుడు వెళ్ళలేదో ఆ పాయింట్ కాదు, ఇప్పుడు అది తర్వాత పాయింట్. దేవుడు డైరెక్ట్ గా అటాక్ చేయకుండా, అంత త్వరగా శిక్షించకుండా, అంత త్వరగా దేవుని ఉగ్రతను ఆ పట్టణం మీదకి రాకుండా ఒక సేవకుని పంపి ఆ సేవకుని ద్వారా ఆ పట్టణము రక్షించబడాలి, కాపాడాలి, ఆ పట్టణానికి బుద్ధి చెప్పాలి, ఆ పట్టణము మార్పు చెందాలని ఆ సేవకుని రాక ద్వారా ఆ పట్టణానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లగా, పట్టణముకు బదులుగా ఒక మనిషి పాపము చేసినా కూడా అక్కడ పట్టణం అని రాయబడింది. నేను మీకు చెప్తున్నా డైరెక్ట్ గా, ఒక మనిషి పాపం చేస్తే ఎందుకు త్వరగా దేవుడు శిక్షించాడంటే, ఎందుకు త్వరగా తన ఉగ్రత, తన పాపము, వాళ్ళకి రకరకాలైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాకుండా ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తా ఉంటాడంటే, వాక్యం చెప్తుంది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా చదవండి. ఐజాయా చాప్టర్ 30 verse 18. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు వెంటనే శిక్షించాడు దేవుడు? ఎందుకు దేవుడు వెంటనే తన ఉగ్రతని మన మీదకి రాకుండా ఇంకా ఎందుకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు మన కొరకంటే, ఈ 18వ వచనం ఎందుకు జవాబు. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈస్ వెయిటింగ్ ఫర్ అవర్ సేఫ్. మనం సురక్షితంగా ఉండటానికి, మనం భద్రంగా ఉండటానికి, మన పైన దయ చూపడానికి దేవుడు ప్రతి విషయం కూడా కొన్ని విషయాల్లో మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మీ యందు దయ చూపవలనని అంటే దేవుడు మన పైన దయ చూపిస్తున్నాడు, మనల్ని కనుకరించాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అంటే మనం మారుతాము, ఆయన పిల్లలు మారుతారు, ఆయన పిల్లలు మార్పు చెందుతారు అన్నట్టుగా దేవుడు తన ఉగ్రతని, తన కోపాన్ని వెంటనే ప్రజల మీదకి రానివ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఇదే కారణం. ఆ కారణాన్ని బట్టి దేవుని పిల్లగా ఈరోజు నేను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇంత అవకాశం ఇస్తున్నప్పుడు మన మార్పు చెందిన బిడ్డల వంటి వారమై, కొంతమంది మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను ఆనందిస్తూ స్తుతిస్తూ బాగా చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. అయితే మరికొంతమంది ఇంకా మార్పు లేకుండా ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, వాక్యమే చెప్తారు, పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, లేకపోతే పరిచర్య చేస్తారు, రకరకాలైనటువంటి యాక్టివిటీస్, టాలెంట్స్ కలిగి ఉంటారు. అయితే ఫ్రూట్ఫుల్ గా ఉండదు వాళ్ళ యొక్క
పరిచర్య విధానం, వారి యొక్క ఆశీర్వాద ఫలము ఫలభరితంగా ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వారు చేసుకున్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి వాటికి ఏమాత్రం కూడా మరి చోటు ఇవ్వకోకుండా ఏదో జరిగింది, ఏదో చేయాలి, ఏదో ఉండాలి, ఏదో వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, యూత్ చేస్తున్నారు, పరిచర్య ఉంది, సంఘం ఉంది, ఆదివారం చర్చ్కి వెళ్ళాలి, మినిస్ట్రీ ఉంది అన్నట్టుగా నామినల్ గా చేస్తూ ఉంటారు కొంతమంది. అయినా కూడా దేవుడు వాళ్ళని కూడా క్షమిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఇబ్బందులుగా జీవిస్తున్నా కూడా దేవుడు వాళ్ళని కూడా ఎందుకు క్షమిస్తూ ఉంటాడంటే వారి మార్పును కూడా దేవుడు కోరుకుంటా ఉంటాడు. పట్టణాన్ని నాశనం చేయకుండా దైవ సేవకుని పంపి ఆ పట్టణాన్ని సేఫ్ గా చూడాలని ఎక్కడైతే దేవుడు అనుకున్నాడో ఆ విధంగా దేవుడు కూడా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన ప్రజలకి మార్పు రావాలి, తన బిడ్డలు మారు మనసు పొందాలి, తన బిడ్డలు దేవుని వైపు చూడాలి, దేవునిని ఆశ్రయించాలి, దేవుని పిల్లలుగా వారు పిలువబడాలి అని దేవుడు తన పిల్లలకి ఇంకా ఇంకా అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆయన చూసిన ప్రతిసారి ఆయనకు నచ్చిన క్వాలిటీస్ నీలో ఒకటైనా ఉంటే నువ్వు సేవ్ అవుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు నచ్చినటువంటి క్వాలిటీస్ కొన్నైనా నీలో ఉండగలిగితే నువ్వు కూడా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాములో దేవుడు చూసినటువంటి అన్న వాయిస్ వినిపించడం లేదన్న. హలో, ఎస్ అన్న, వినిపిస్తుందన్న. ఓకే. ఆ పట్టణము నాశనం చేయకుండా అబ్రహాముని దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు ఆ ప్రజలకి? ఈరోజు మన జీవితంలో కూడా మన పాపములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన స్థితిగతులను బట్టి అవి మంచివైతే దేవుడు ఆనందిస్తాడు. అవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అవి దేవుడికి నచ్చినప్పుడు దేవుడు వెంటనే మనల్ని శిక్షించడం లేదు. కారణం ఏంటంటే మొదటిగా మనం ఆయన పిల్లలం, ఆయన పోలిక, ఆయన సారూప్యంతో చేయబడినటువంటి ఆయన పిల్లలం. ఎందుకు దేవుడు మనల్ని శిక్షించకుండా మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడంటే మనం కూడా మారాలి, తన మహిమ జీవితమై మనం వాడబడాలి, తన మహిమార్గమై మనం తన పిల్లలముగా మనం పిలవాలి, మన దేవుని యొక్క పిల్లలముగా మనము ఆశీర్వదించబడాలి అని తన పరలోక రాజ్యము కొరకు మనందరి నిమిత్తము దేవుడు ఒక రాజ్యమును స్థాపించి అందులో మనకు ఒక పౌరస్థితిని, ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి మన మార్పును ఇంకా దేవుడు ఆశిస్తున్నాడు. మన యొక్క మార్పు కొరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. ప్రతిరోజు ఈ గూగుల్ మీట్ లో మీరు మీట్ అవుతున్నారు. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, మంచి అభిషేకులు, వాక్య అనుభవం కలిగిన వాళ్ళు, మరి ఆ అనుభవంతో కొన్ని ప్రాక్టికల్ మెసేజెస్ కూడా మీరు వింటూ ఉంటారు గత సంవత్సరం నుండి. అయితే ఏ సేవకులు ఎవరు ఎక్కడ వాక్యం చెప్పినా, ఏ పరిస్థితుల్లో దేవుడు మీతో మాట్లాడుతున్నా, మీరు వెంటనే సరెండర్ అయ్యి లోబడినప్పుడు మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు వృద్ధి చెందుతారు. మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులు, మీ రక్త సంబంధికులు అందరి ఎడల మీరు దీవెనకరంగా మీరు కనపడతారు. దీని వెనకాల చాలా భారం ఉంది.
Praise God. Hallelujah. వినిపిస్తుందా? ఎస్, హియర్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ బ్రదర్, ఐఎమ్ సారీ. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ పవర్ సిస్టమ్ అవుతా ఉంది. ఓకే, ఎనీ హౌ కంటిన్యూ. సో ఆ విధంగా ఇంత భారభరితమైన పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. మనం దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మన యొక్క స్థితిని దేవుడు చూస్తున్నాడు. అన్ని విధాలుగా దేవుడు మనకి మంచి ఆపర్చునిటీస్ ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుడు ఇస్తున్నాడు. ఇంకా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని గొప్ప గొప్ప తలాంతులు దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి తలాంతులు, అలాంటి సాధనాలాగా దేవుని కొరకు మనం పనిచేసేటటువంటి, పరిచర్య చేసేటటువంటి పిల్లలంగా మనం మార్పును కోరినటువంటి దేవునికి మనము ఎలాగా కనబడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును చూసినప్పుడు దేవుడు ఈ 3 క్వాలిటీస్ దేవుడు అబ్రహాములో చూశాడు. పట్టణాన్ని చూసినప్పుడు పట్టణము ఆ పట్టణం యొక్క స్థితిగతులు కూడా చూశాడు. అయితే అబ్రహామును దేవుడు పిలిచి దీవించి ఆశీర్వదించాలనుకున్నాడు. పట్టణాన్ని చూసి అక్కడికి సేవకుని పంపి పట్టణాన్ని కాపాడాలనుకున్నాడు దేవుడు. దట్ ఈస్ ద గాడ్స్ నేచర్. ఈరోజు నీవైనా, నేనైనా, మనమైనా, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తినైనా దేవుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు తన ప్రేమ అధికముగా మన ఎడల చూపిస్తున్నాడు, అధికముగా దేవుడు ఎందుకు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు అంటే, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోవడం దేవుని చిత్తం కాదు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డరా, సహోదరి సహోదరు, ఆ విధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. మీరందరూ చాలా బాగా చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు, చాలా మోర్ టైం, ఎంతో అధికమైన సమయాన్ని మీరు హెచ్చిస్తా ఉన్నారు. ఎంతో మంది మంచి సేవకులు, గొప్ప సేవకులు, మంచి అభిషేకం కలిగినటువంటి సేవకులు ఇందులో వాక్యాన్ని పంచుకుంటున్నారు, మనకు బోధిస్తున్నారు, మనకు నేర్పిస్తా ఉన్నారు. దాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి, ఎంతగానో ఆనందించాలి, ఎంతగానో దేవుని గణపరచాలి, ఆరాధించాలి. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూసినప్పుడు ఎలా కనబడుతున్నావు అనేది ప్రశ్న. పట్టణము దుర్గతి కలుగుతుంది, దానికి అది నాశనం అవుతుంది అని చెప్పు అని దేవుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు అది ఘోరంగా కనపడింది. అబ్రహామును చూసినప్పుడు ఆ మంచి క్వాలిటీస్ దేవునికి అబ్రహాములో కనపడ్డాయి. ఈ రోజు నిన్ను చూసినప్పుడు నీలో ఎలాంటి క్వాలిటీస్ దేవుడు కనపడుతున్నాయి? క్రైస్తవులు 2 రకాలు ఉంటారండి. ఒకటి రియల్ క్రిస్టియన్, రెండవదిగా నామినల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఇద్దరు ఉంటారు. ఈ రెండు బ్యాచ్ లో ఏ బ్యాచ్ లో నువ్వు ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ మీరందరూ మంచి ప్రేయర్ఫుల్ గా, మంచి భారం కలిగి, టాలెంటెడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. ఒక సేవకుడిగా, ఒక బ్రదర్ గా నేను మీకు చెప్పే ఒక మంచి అడ్వైస్ ఏంటంటే, ప్రతి క్షణం దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నిజంగా యవనస్తుల గురించి నేను చక్కటి మాట నేను తెలియజేస్తా ఉన్నా. యవనస్తులు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు, డ్రెస్ మెయింటైన్ చేస్తారు యవనస్తులు. ఎలాగుంటున్నాయి డ్రెస్సులు? యవనస్తుల యొక్క బాహ్య సౌందర్యం ఎలా కనపడుతుంది? యవనస్తుల యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? ఇప్పుడు తల్లిదండ్రులు ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్తే వినేటటువంటి బిడ్డలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులకే బిడ్డలు చెప్పే విధంగా మారిపోయింది వ్యవస్థ. ఇప్పుడు తల్లిదండ్రులకే పిల్లలు రకరకాలైనటువంటి పరిస్థితులు చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఏదైనా పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు డిసైడ్ చేస్తే, ఇప్పుడు పిల్లలే డిసైడ్ చేసుకుని తల్లిదండ్రులు చెప్పే పరిస్థితులు వచ్చేసి, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు యవనస్తులు ఉంటున్నారు. మరి యవనస్తులైనటువంటి వారిని కూడా దేవుడు చూస్తున్నారు. ఎలా ఉంటున్నారు యవనస్తులు? ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి రోజు, ప్రతి దినం దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటకి మీరు ఎంత వరకు రికవర్ అవుతున్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. చాలా చక్కగా మీరు మెయింటైన్ చేస్తున్నారు, నడుస్తున్నారు బాగా. అందరూ కూడా అన్ని విషయాల్లో బాగా దేవుని యొక్క సన్నిధిలో మీరు బలపడుతున్నారు, మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను చూస్తూ ఉంటాను. నాకుండే బిజీ షెడ్యూల్ వలన నేను ఇన్ టైంలో మీతో కలవలేకపోతా ఉంటాను ఒక్కొక్కసారి. ఈ రోజు మార్నింగ్ దేవుని సన్నిధిలో నేను చర్చ్ లో మెసేజ్ చెప్తా ఉంటే
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని నాకు లీడ్ చేస్తే వెంటనే నేను ఇన్ఫార్మ్ చేశాను. అంతవరకు ఎవరికి ముందుగానే ఇది ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్ అయితే కాదు. అప్పుడప్పుడు జస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది ఇలాగా. ఎందుకని ఈ విషయం మీతో చెప్తున్నానంటే, ఒక సేవకుడి ద్వారా ఒక మాట దేవుడు నీ చెవిన వినపడించేటట్లుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మనల్ని మనము సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి, సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. లెట్ us correction ourselves. మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయం వాక్య ధ్యాన సమయం. మనల్ని మనము సరి చేసుకొని, సరిదిద్దుకొని, సరి చేయబడుతూ వాక్యానుసారంగా క్రీస్తు కొరకు మనము కష్టపడే వారముగా, శ్రమ పడేటటువంటి ఒక ప్రత్యేక బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వారంగా మనం ఉండాలి. మనల్ని చూసినప్పుడు దేవుడు ఎలాగ ఆనందిస్తున్నాడు. ఒకవేళ యవనస్తులు గాని, పెద్దలు గాని, పిల్లలు గాని, ఇంకా ఎవరైనా గాని దేవుడు చూస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా, ఆయాసకరంగా, అయిష్టంగా, దేవునికి భిన్నంగా వీళ్ళ కనపడుతుంటే మన నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతుంటాడో, ఎంత బాధపడుతుంటాడో, ఎంత చింతిస్తాడో, ఎంత మరి ఫీల్ అవుతాడో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం ఎంత ఫీల్ అవుతామో, ఎంత బాధపడతామో, ప్రతినిత్యం, ప్రతిక్షణం, ప్రతిరోజు జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుని ఎన్నిసార్లు దుఃఖ పెడతా ఉంటారు. ఎన్నిసార్లు మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, పద్ధతుల ద్వారా, సమస్యల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తూ ఉంటారు. ఇలా ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరణని ఎన్నిసార్లు ఆర్పిస్తూ ఉంటావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఫస్ట్ పీటర్ 3rd chapter verse 9. ఎవరైనా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును, దూషణములకు ప్రతి దూషణమును చేయక దీవించుడి. ఓకే, గాడ్ బ్లెస్ యు సిస్టర్. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏమంటే ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దట్ ఈజ్ అవర్ క్వాలిటీ. ఆమేన్. క్వాలిటీ వేరు, క్వాంటిటీ వేరు. ఎలాంటి క్వాలిటీ? we are the citizens of the heaven. మనము పరలోక పౌరులం. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే we are the citizens of the kingdom of God. మనము పరలోక రాజ్య పౌరులం అంటాం. ఆమేన్. we are the soldier of Jesus Christ. ఆమేన్. హల్లెలూయా. మనము క్రీస్తు సైనికులము, క్రీస్తు వారసులము, పరలోక రాజ్య పౌరులము అని వాక్యం చెప్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి గుడ్ prophetic and promise it is. ఇది ఒక ప్రవచనాత్మకమైన ఒక మంచి వాగ్దానం. ఇది మీరు పిలువబడితిరి. దేవుడు ఇచ్చేసాడు వాగ్దానం మనకి. మీరు పిలువబడ్డారు. ఎందుకని? ఆశీర్వాదమునకు వారసులు. ఇట్స్ prophecy, ఇట్స్ prophetic word. ఆశీర్వాదమునకు వారసులు మీరు. ఆమేన్. God has called everyone for his kingdom of God. ఆయన రాజ్యం నిమిత్తమై ప్రతి ఒక్కరు దేవుడు పిలిచాడు. ఎలాగ పిలిచాడు? మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటం పిలువబడితే అది దేవుడు నీకు ఇచ్చే చాయిస్. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి గ్రేస్, కృప. దేవుడు నీకు ఇచ్చినటువంటి మహిమ. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్లేస్మెంట్, ఒక ఉన్నతమైనటువంటి స్థానం. ఆ స్థానం కొరకు మనం రాకలాడాలి, ప్రయాసపడాలి, మనము ఆరాటపడాలి, మనం దేవునిలో ఆనందించాలి. గాని లోక సంబంధమైన వాటి వైపు మొగ్గు చూపుతూ, లోక సంబంధమైన వాటిని మనం చూస్తూ, లోక సంబంధమైన వాటి వైపు మన ఆలోచనలన్నీ కేంద్రీకరించుకొని మనం భక్తి జీవితంలో సక్సెస్ కాలేము. మన భక్తి జీవితంలో మనము ముందుకు సాగలేము. మన భక్తి జీవితంలో మనం దేవుని మహిమపరచలేము. అలాగా ఉంటే అసలు నిజమైన భక్తి అంటే ఏంటంటే
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించేదే భక్తి, నిజమైన భక్తి. దేవుడు ఆత్మ, గాడ్ ఇస్ ద స్పిరిట్. స్పిరిట్ ఆఫ్ గాడ్ ని, ఆత్మ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడమే భక్తి. ఈ రంగంలో ఈరోజు మనమందరం కూడా మోటివేట్ అవ్వాలి. ఈరోజు ఈ రంగంలో మనమందరం కూడా స్టాండ్ అవ్వాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన, సత్యముతో దేవుని స్తుతించడం, గాన ప్రతిగానముల చేత నిత్యము దేవుని ఆరాధించేటటువంటి ఆరాధికులముగా మనము కూడా లేపబడాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ గా, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ గా నువ్వు వాడబడాలి, ఉపయోగపడాలి. మినిస్ట్రీలో, నిస్సి ప్రాఫిటిక్ మినిస్ట్రీలో చాలా మంది యూత్ ఉన్నారు, చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఒక్కొక్క యవనస్తుడు ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. చాలా మరి భారమైనటువంటి పరిచర్యలో నాకు సపోర్టర్స్ గా ఈరోజు యవనస్తులు చాలా మంది దేవుడు నాకు ఇచ్చాడు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ మై యూత్ మెంబర్స్. అట్ ద సేమ్ టైం అందులో భాగంగా తమ్ముడు రాజేష్ దేవుడు చాలా బ్లెస్ చేశాడు. ఈస్ ఎ వెరీ బ్లెస్డ్ మ్యాన్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైనా టేకప్ చేశాడంటే అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఆ అబ్బాయి దాన్ని మిస్ అవ్వటప్పుడు ఆ కమిట్మెంట్ నేను చూశాను అబ్బాయిలో. అందుకే దేవుడు అబ్బాయిని బ్లెస్ చేశాడు. అందుకే అబ్బాయిని దేవుడు అబండెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు అబ్బాయికి ఇచ్చాడు. ఈరోజు ఇటు మినిస్ట్రీని చూసుకుంటున్నాడు, ఇటు తన యొక్క జాబ్ ని చూసుకుంటున్నాడు, ఇలాగ ప్రతిరోజు గూగుల్ మీట్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నాడు, అటు ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాడు. దిస్ ఇస్ గుడ్ క్వాలిటీస్. ఈరోజు యవనస్తులందరూ కూడా ఇలాగా మాదిరికరమైనటువంటి స్థితిలో మనము దేవుడు చూసినప్పుడు మనము దేవునికి అలాగా మనం కూడా కనిపించాలి. వీఆర్ ద రోల్ మోడల్ టు ద సొసైటీ, టు ద పబ్లిక్, టు ద పీపుల్. ప్రజలకి, సమాజానికి, ప్రపంచానికి, దేశానికి, లోకానికి, అందరికి మాదిరికరముగా నీవు నేను మనము కనపడాలి. అలా యవనస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వాళ్ళ భాగస్తులై దేవుని పనిలో ముందుకు సాగుతున్నారు. బిడ్డలు వారిని అంతగా దేవుడు హెచ్చించాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను యవనస్తులకి, మనం ఎంత పరిచర్య చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పరిచర్య చేయడం చాలా అవసరమే. పరిచర్యకి ముందుగా ప్రార్థన అనేటటువంటి సీడ్ ఎక్కడైతే మనం వేయగలుగుతామో ఆ పరిచర్య సక్సెస్ఫుల్ అవుతుంది, ఆ పరిచర్య మల్టిప్లై అవుతుంది, ఆ పరిచర్య బ్లెస్ అవుతుంది. గ్లోరీ టు గాడ్, సే హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ దేవుడు చూస్తాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా అలాంటి మంచి క్వాలిటీస్ దేవుడు చూస్తాడు. అలాంటి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే వారిని దేవుడు గుర్తిస్తాడు. అలాంటి క్వాలిటీస్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి అబండెంట్ బ్లెస్సింగ్స్ ని దేవుడు అప్పగిస్తాడు. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషం ఈ యొక్క గూగుల్ మీట్ లో మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యాన్ని అందించడానికి. ఎలాంటి క్వాలిటీస్ నువ్వు కలిగి ఉన్నావు? దేవునికి లోబడుతున్నావా? భయపడుతున్నావా? విధేయత చూపిస్తున్నావా? నీవు దేవునికి భయపడి లోబడి విధేయత చూపిస్తే ఆటోమేటిక్ గా నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు లోబడతావు, విధేయత చూపిస్తే వారికి భయపడతావు. నీకు దేవుని భయమే లేకపోతే ఎవరి భయం నీకు ఉండనట్టే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గాడ్ ఈజ్ అవర్ హెడ్. మన దేవుడు మనకు ఒక శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క శిరస్సు, ఈ యొక్క తల భాగం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనిషికి దేవుడు కూడా మన జీవితానికి అంత ఇంపార్టెంట్ గా మనకు నిలబడ్డాడు. ఆయన అవర్ ప్రయారిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ప్రయారిటీ ఫర్ గాడ్. దేవుని కొరకు మొట్టమొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి, తర్వాత కుటుంబానికి ఇవ్వాలి, తర్వాత దేవుని పనికి మనం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు, రెండవది కుటుంబం, మూడవది దేవుని పని. ఈ మూడిటికి మనం న్యాయం చేయాలి. అటు దేవునికి లెక్క చెప్పాలి, ఇటు తల్లిదండ్రులకి లోబడాలి, ఇటు దేవుని పనిలో కష్టపడాలి, దేవుని పనిలో మనం సాగిపోవాలి. ఎందరో ఆత్మలు నశించిపోతా ఉన్నారు. ఎందరో ఆత్మలు నశించి పాపములో, శాపములో, అంధకారంలో జీవిస్తున్నారు. వాళ్ళ నిమిత్తము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ గూగుల్ మీట్ లో ఎవరెవరైతే ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వారిలో కొంతమందిని గర్ల్స్, జాగ్రత్త వినండి, ఐఎమ్ ప్రపోజింగ్ దిస్ టైం.
నేను ప్రవచిస్తున్నాను దేవుని ఆత్మ చేత, మీరు నమ్మండి, మీరు గ్రహించండి, మీరు విశ్వసించండి. విశ్వసించిన వాడంట కలవరపడడు. కొంతమంది గర్ల్స్ ఉన్నారు ఇందులో, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఒక వెసల్, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వెపన్ లాగా రాబోయే జనరేషన్ కి, యూత్ లో దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతా ఉన్నాడు. ఎవరైతే ఆశపడి దేవుని పనిలో కొనసాగుతున్నారో వారిని దేవుడు లిఫ్టప్ చేయబోతున్నాడు. అబండెంట్ బ్లెస్సింగ్. ఒక సిస్టర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత చాలా స్ట్రగుల్ లో ఉన్నట్టుగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక సహోదరి, ఆ సహోదరి ఇలాగ అనుకుంటుంది, దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎంతకాలం ఇంకా నేను వెయిట్ చేయాలి అంటున్నాను. మై beloved loving sister, God wants to talk to you in this time, through this message, through this time. ఈ సమయంలో, ఈ సమయం ద్వారా, ఈ మెసేజ్ ద్వారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ యొక్క అప్పుల సమస్యలు కానీ, నీకున్నటువంటి మరి ట్రబుల్స్ కానీ, అవి స్ట్రగుల్స్ కానీ ఏవైనా కూడా వెరీ షార్ట్లీ, as soon as possible and as early as possible, God can clear every circumstances about your life. Amen. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ఉన్నాడు, దాదాపుగా అదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక బ్రదర్ ఇందులో పార్టిసిపేట్ చేశాడు. వేరే అంటే నౌ ఐఎమ్ లివింగ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్, వేరే డిస్ట్రిక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు. కడప డిస్ట్రిక్ట్ లో కాదు, వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్న బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు ఈ గ్రూప్ లో. ఆ వ్యక్తిని దేవుడు దర్శించుతున్నాడు ఈ యొక్క సమయంలో. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఈ సాయంకాల సమయంలో. నీవు దేవునికి అవసరం. యు ఆర్ ఆల్సో లైక్ ఏ వెపన్ ఫర్ ది గాడ్స్ మినిస్ట్రీ. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమపరచు ఈ సమయంలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, బాయ్స్ గర్ల్స్ ఉన్నారు ఈ టీమ్ లో. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యారేజెస్. వివాహాల కొరకు కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు సరైన సమయంలో సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. whenever you depends upon the God can change everything about your career. God can do success in your life. God can provide every blessings about your life. దేవుడు నీ కొరకు సమస్త దీవెనలు ఆయన తీసుకురాగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నేను దేవుని సేవకుడిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరెవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, మరి కొంతమంది వివాహాలు టైం దగ్గరికి వస్తుంది, కొన్ని మ్యాచెస్ దగ్గరికి వస్తున్నాయి, కొన్ని ప్రపోజల్స్ కొంతమంది దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. కొంతమంది డిస్టర్బ్ అయిపోయారు. కొంతమంది ఇంకా ఎప్పుడెప్పుడు పిల్లలకి వివాహం అవుతుందని తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజెస్. మీ వివాహాల గురించి మీ తల్లిదండ్రులు కూడా చింతిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు చింతించకండి, దుఃఖపడకండి, బాధపడకండి. దేవుని సేవకుడిగా, దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగిన దైవజనునిగా నేను ప్రవచిస్తున్నాను. మునుపటి కంటే, ఇంతకు ముందు వచ్చిన ప్రపోజల్స్ కంటే, మ్యాచెస్ కంటే అధికమైన మేలులు నేను నీకు ఎలా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలను బట్టి నేను ప్రవచిస్తున్నాను. నీ పట్ల దేవుడు నువ్వు అనుకున్న దానికంటే రెండంతల అధికమైనటువంటి దీవెనలు నీ వివాహం ద్వారా దేవుడు నీకు చేయబోతా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కొంతమంది సేవకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు. కొంతమంది సేవలో ఉండాలని తలంచుతున్నారు. కొంతమంది దేవుని యొక్క సేవలోనే వివాహాలు జరగాలని ఆశపడుతున్నారు. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీవేదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఆలోచన నిమిత్తమై నువ్వు ప్రార్థన పూర్వకంగా నిర్ణయం తీసుకోగలిగినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరు, ఈ గ్రూప్ లో కొంతమంది ఉన్నారు రీసెంట్ గా కోవిడ్ నుంచి రిలీజ్ అయినటువంటి వారు, ఐ మీన్ కోవిడ్ పాజిటివ్ నుంచి హీల్ అయినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎందుకు దేవుడు నిన్ను హీల్ చేశాడంటే, ఐఎమ్ ప్రొఫెసింగ్ రైట్ నౌ, నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను. ఎందుకు నిన్ను దేవుడు ఆ యొక్క కోవిడ్ నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరిచాడంటే, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. బికాజ్ హి లవ్స్ సో మచ్ ఎవ్రీవన్. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే విధానంలో నువ్వున్నావు, నువ్వు దాగి ఉన్నావు. ఆయన అరచేతుల మీద నిన్ను చెప్పుకొని ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా,
దేవుడు కోవిడ్ నుంచి ఎందుకు నేను తప్పించాడో ఒకసారి గమనించు. నీకు అర్థం కాకపోవచ్చు. ఆ సమయంలో నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఉండొచ్చు. దాని వెనకల దేవుని ప్రణాళిక ఉంది. దాని వెనకల దేవుని ఉన్నతమైన ఆలోచన ఒకటి దాగి ఉంది. దాని వెనకల దేవుని యొక్క ఉద్దేశం నిలబడి ఉంది. ఆ కోవిడ్ నుంచి దేవుడు నిన్ను తప్పించాడంటే దేవుడు నిన్ను తన సేవలో బలమైన పాత్రగా నిలబెట్టి లోకానికి నిన్ను సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నేను ఒక మాట, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, గెరాసేనుల దేశంలో 2000 దయ్యముల ఆత్మచేత పీడించబడుతున్న ఒక వ్యక్తి సంఖ్యలతో బంధించబడి కట్టబడి వాడు సమాధులలో జీవించేవాడు. తను తాను గాయపరుచుకుని బ్రతికేవాడు. అలాంటి వాడు రోజు ప్రభు దృష్టి వాని పైన పడినప్పుడు వాడు సంపూర్ణమైన స్వస్థత పొందిన తర్వాత వాడు ఊరుకోనలా. వాడిని దేవుడు బాగు చేసినప్పుడు వాడు సైలెంట్ గా చేతులు కట్టుకొని ఒక చోట కూర్చొని నిమ్మలంగా ఉండలవాడు. వాడు ఏం చేశాడంటే, మీరు చూడండి తర్వాత వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఎవ్రీవన్ మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మీరు ఎవరైనా చదవండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపని ఆరంభింపక అందరూ ఆశ్చర్యపడిరి. గ్లోరీ టు గాడ్, సే హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వాడు ఏం చేశాడంటే యేసు వానికి చేసినవన్నీ చూసి చేసినవన్నీ గుర్తు చేసుకొని వాడు ఊరికే సైలెంట్ గా ఉండలా. వాడు దెక్కపోలి అనేది ఒక విలేజ్, ఒక గ్రామం. అది ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు ప్రజలందరూ చూశారు. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు గురించి, క్రీస్తు కొరకైన గొప్పతనం ఏంటైనా ఉంది అంటే నువ్వు క్రీస్తును ప్రకటించడమే గొప్పతనం. ఈరోజు కోవిడ్ వచ్చింది మీకు, దేవుడు మిమ్మల్ని హీల్ చేశాడు, స్వస్థపరిచాడు. ఎందుకు చేశాడంటే నువ్వు కూడా ఈ పని చేయాలి. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు వినును గాక. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, నిన్ను నిలబెట్టాడు అని అంటే నువ్వు కూడా దేవుని ప్రకటించాలి. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ రోజు తిరిగి నా ప్రాణమును నాకు నిలబెట్టాడు నా దేవుడని నీవు కూడా దేవుడు చేసినటువంటి కార్యములను నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చుంటే కుదరదు. నీవు కూడా దేవుని సన్నిధిలో వాడు ఎలాగా చూడండి, వాడు ఎలాగ ఏం చేశాడు బ్రదర్, మళ్ళీ ఒకసారి చదువు అమ్మాట. ఎవరైనా చదవండి త్వరగా. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపగా ప్రారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి, థ్యాంక్ యూ సిస్టర్, జాగ్రత్త వినండి. వాడు దేవుడు వాడికి చేసిన అన్ని గుర్తు చేసుకొని నేను బాగుపడ్డాను, ఇప్పుడు నన్ను బాగుపరిచినటువంటి వాడిని నేను ప్రకటించకుండా ఉండలేను, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నిన్ను ఆరాధించకుండా ఉండలేను, నిన్ను ప్రకటించకుండా నేను ఉండలేను ప్రభువా అని వాడు తలంచి ఒక గ్రామంకి వెళ్ళి యేసు వానికి చేసినవన్నీ ప్రకటింపనారంభించాడు. దేవుని కార్యాలు ప్రజలతో పంచుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ స్థితి మార్చినటువంటి దేవుణ్ణి నువ్వు కూడా ప్రకటించాలి. నీ పరిస్థితిని మార్చినటువంటి యేసును నువ్వు ప్రకటించాలి. ఆ క్వాలిటీస్ నీలో ఉండాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ క్వాలిటీస్ నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తును ప్రకటించే క్వాలిటీ నువ్వు కలిగి ఉండాలి. అబ్రహాములో 3 క్వాలిటీస్ చూశారు. పట్టణము నశింప చేయకుండా సేవకుని పంపి ఆ పట్టణాన్ని కాపాడాలనుకున్నటువంటి దేవుని యొక్క క్వాలిటీని మనం చూసాం. అదే దేవుడు నిన్ను ఈరోజు ఏ క్వాలిటీలో చూడాలనుకుంటున్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు చేసినవన్నీ కూడా నీవు ఆయనను ప్రకటింపనారంభించాలి. ప్రభు పని నువ్వు చేయాలి, యేసయ్య పని నువ్వు చేయాలి. అలాగా దేవుడు ఆ కోవిడ్ నుంచి విడిపించినటువంటి వారి వల్ల ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, మై beloved brother and sister, God wants to talk to you in this time. I want to close this message just few minutes. I have కొద్ది నిమిషాలు నాకు సమయం ఉంది. ఆ సమయంలో నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి అర్హతలు మనం కలిగి ఉంటాం. దేవుడు నిన్ను నన్ను మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషించే క్వాలిటీస్ మనలో ఉండాలి. ఒకవేళ మీరు ప్రార్థనా పరులైతే, ఒకవేళ మీరు ఆరాధికులైతే, వర్షిపర్స్ అయితే,
ఒకవేళ మీరు ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ అయితే, ఒకవేళ మీరు మెసేజ్ ప్రీచర్స్ అయితే, ఒకవేళ మీరు మినిస్టర్స్ అయితే, పరిచారకులు అయితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ, అది ఏదైనా కానీ దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్లో నమ్మకంగా నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు ఆ క్వాలిటీ కూడా దేవుడు చూస్తాడు. నమ్మకత్వంగా నువ్వు ఆయన పని చేసినప్పుడు నువ్వు దేవుడు నీలో ఆ క్వాలిటీ కూడా దేవుడు చూస్తాడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి క్యాపబిలిటీ కలిగి ఉన్నారు, సామర్థ్యం కలిగి ఉన్నారు? ఎంతమంది ఇలాంటి మంచి క్వాలిటీస్ మీరు కలిగి ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక సిస్టర్ ఇలా థింక్ చేస్తా ఉంది. అన్న అందరి గురించి ప్రవచించాడు, కొంతమంది గురించి, నా గురించి కూడా దేవుడు ఏదైనా బయలుపరిస్తే వినాలనుకుంటున్నాను నేను. ఒక సిస్టర్ వెయిట్ చేస్తా ఉంది. ఈ సమయంలో దేవుడు ప్రవచించి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు నీ జీవితంలో సహోదరి నువ్వు చాలా మిస్ చేసుకున్నావు. ఒక సహోదరి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి, ఒక సహోదరి, ఒక సిస్టర్ ఇలాగ అనుకుంటుంది, దేవుడు కొంతమంది గురించి దైవ సేవకుల ద్వారా కొన్ని ప్రవచనాలు ప్రవచింపజేశాడు, మరి నా పట్ల కూడా ఏదైనా దేవుడు బయలుపరిస్తే బాగుంటది అని అనుకున్న ఒక సిస్టర్. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు నీకు, ఉపయోగించుకోవాలా. అయితే మళ్ళీ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నీకు ముందు ఏం చెప్పాడు, గతంలో ఏం చెప్పాడు, ఒక సందర్భంలో దేవుడు నీకు ఒక దర్శనం ద్వారా, ఒక కళ ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు, దాన్ని సరిగా నువ్వు పట్టించుకోలేదు, దాన్ని విడిచిపెట్టేసావు. ఆ విడిచిపెట్టినా, అర్థం చేసుకోకపోయినా, సరిగ్గా దాన్ని పట్టించుకోకపోయినా దాన్ని తిరిగి దేవుని సన్నిధిలో పొందుకోవడానికి ప్రయత్నించు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి అర్హతలు మనం కలిగి ఉన్నాం? దేవుని పని చేస్తున్నటువంటి మనం పరిశుద్ధంగా ఉన్నామా, పరిశుద్ధంగా లేమా? ప్రత్యేకంగా ఉన్నామా, ప్రత్యేకంగా లేమా? ప్రత్యేకత, పరిశుద్ధత, పరిపక్వత చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. వీఆర్ ద సెపరేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. సమాజం నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. వేరు చేయడం అంటే మనల్ని ఏదో ఒక విచిత్రంగా రూపుదిద్దాడని కాదు. లోకం నుంచి దేవుడు వేరు చేశాడు మనల్ని. బికాస్ ఆఫ్, ఎందుకంటే God is light of the world, and also God is giving this promise about us. That is, you are the light of the nations, you are the light of the world. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు కూడా లోకానికి వెలుగై ఉన్నావు, దేశానికి, ప్రపంచానికి, మనుషులందరికీ నువ్వు వెలుగై ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మన చాయిస్. ఆ క్వాలిటీ దేవుడు మనకిచ్చాడు. దేవుడు కోరుకున్న తలంపులు ఎలా ఉంటాయంటే, ఇట్స్ ఎ ట్రెమెండస్ అండ్ మార్వెలస్ థాట్స్ హి హస్. ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. ఇందాక చెప్పాను చూడండి, ఆశీర్వాదానికి వారసులు అవుటకు మీరు పిలువబడ్డారు అని. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క తలంపు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తా ఉన్నా. ఇలాంటి క్వాలిటీస్ దేవుడు మనలో ఉంచాడు. దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చుకోవాలి. ఎలాంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అబ్రహామును ఎందుకు అంత హెచ్చించాడు? చిన్న మాట చెప్పి నేను మీకు ప్రార్థన చేస్తాను. అదేంటంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే, జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 and 2, 3, 4 లో చూస్తే, ఎవరు తీయాల్సిన అవసరం లేదు, వినండి, టైం అవుతుంది, నేను చెప్తాను స్పీడ్ గా. కమిట్మెంట్. అబ్రహాముకి ఒక తీర్మానం అక్కడ కనపడుతుంది. దేవుడు ఏం చెప్పాడంటే, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళిపో, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును హెచ్చిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని 4 రీతిగా అబ్రహామును దేవుడు బ్లెస్ చేశాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒకవేళ అబ్రహాము దేవుని మాట అక్కడ వినక, విధేయత చూపించక, లోబడక ఉండింటే, ఈ రోజు అబ్రహాము గురించి ఇంత డిస్కషన్ ఉండదు బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఉంటది చిన్నగా హెడ్ లైన్స్, అబ్రహాం అలా చేశాడు, ఇలా చేశాడు, ఇటు వెళ్ళిపోయాడు, అటు వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అలాంటి రిమార్క్స్ లేకుండా దేవుడు చెప్పిన మాట వినటం వలన ఎంత ఎక్స్పాండ్ అయ్యాడో, ఎంత మల్టిప్లై అయ్యాడో ఒకసారి ఆలోచించండి. గ్లోరీ టు గాడ్. అబ్రహాము వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ బైబిల్ హిస్టరీ. ఈజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఇంకా ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అబ్రహాం తర్వాతే.
ఆశీర్వదించబడి, దీవించబడి, హెచ్చించబడి, ఘనపరచబడి, ఘనత వహించిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అందరి చరిత్రలను తిరగ రాస్తే అబ్రహాం ఇస్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్ హిస్టరీ, ద వరల్డ్ హిస్టరీ. ఆమేన్. కమిట్మెంట్ చూడండి. ఈరోజు అలాంటి కమిట్మెంట్ అనే క్వాలిటీ కూడా నీకు ఉండాలి. ఎలాంటి క్వాలిటీ ఉండాలి? ఒక ఉన్నతమైన చదువు చదవాలంటే ముందు ఏం చదివావో ఆ క్వాలిటీ చూస్తావు, ఆ క్వాలిఫికేషన్ చూస్తావు. జాబ్ రావాలి, ఒక ప్రమోషన్ రావాలి, లేకపోతే ఒకటి ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి రావాలి అని అంటే కొన్ని పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, కొన్ని క్వాలిటీస్ నీలో ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ నీలో ఉండాలి. ఇన్ని క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ చూస్తే నీకు జాబ్ ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు, అవార్డ్స్ ఇస్తారు, రివార్డ్స్ ఇస్తారు. వీటిలో ఏ క్యాపబిలిటీ నీలో లేకపోతే యువర్ అన్ఫిట్ అని చెప్పేస్తారు. దేవుడు కూడా అంతే. దేవుడు ఇచ్చిన సమయంలో మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మనము విస్తరించాలి. దేవుడు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత మనం ఫలించాలి అనుకుంటే కుదరదు, మనం విస్తరించాలంటే కుదరదు. అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటానంటే కుదరదు, అప్పుడు నేను రక్షించబడతానంటే కుదరదు, అప్పుడు నేను గూగుల్ మీట్ లో జాయిన్ అవుతానంటే కుదరదు. దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఈ లాక్డౌన్ టైంలో, కరోనా సిచ్యువేషన్ లో దేవుడు అధిక సమయం ఇచ్చాడు. ఎక్కడో ఉన్నటువంటి మనల్ని ఈ టెక్నాలజీ ద్వారా దేవుడు తన బిడ్డల్ని ప్రేమించి ప్రేరేపించి పురిగొల్పుతున్నాడు. దేవుడు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎలా పురిగొల్పుతున్నాడు? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాదాపుగా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు డిస్ప్లే కనిపించలేదు. సో అప్రాక్సిమేట్లీ 25. Yes, God bless you. 25 మెంబర్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ 25 మెంబర్స్ నేను చెప్తున్నాను, అందరి గురించి దేవుడు ఒక విషయం బయలుపరుస్తా ఉన్నాడు. ఈ 25 మెంబర్స్ ఇందాక ఎవరైనా వచ్చి లెఫ్ట్ అయిపోయింటారు చూడండి, ఇంక్లూడింగ్ వాళ్ళతో కూడా లాస్ట్ మినిట్ చివరి ప్రేయర్ చేసి ఆమేన్ అని బ్లెస్సింగ్ ఇచ్చి అయిపోయేంత వరకు ఎవరైనా చివరి మినిట్ లో, చివరి సెకండ్ లో జాయిన్ అవుతారో వాళ్ళతో సహా కూడా అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 25 ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉండి లెఫ్ట్ అయినా, ఒకవేళ చివరి సెకండ్ లో మళ్ళీ ఎవరైనా జాయిన్ అయినా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి నేను చెప్తున్నాను. ఎవరెవరైతే ఈ రోజు జాయిన్ అయ్యారో మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మంచి క్వాలిటీస్ మీరు కలిగి ఉండాలని దేవుడు బయలుపరుస్తాడు. డోంట్ ఎక్స్పెక్ట్ అన్నెసరీ థింగ్స్. డోంట్ థింక్ అబౌట్ ఎనీ పర్సన్స్. అనవసరమైన విషయాల గురించి ఊహించుకోకండి, ఆశించుకోకండి. అనవసరమైన వ్యక్తుల గురించి అనవసరంగా ఆలోచించకండి. You must think about Holy Spirit of God. You must think about your career, life, future, and your family, and your parents. What is my prayer life? Where is my spirituality? Where is my divinity? Where is my Holy Spirit presence? దీని గురించి నీ చింత ఆలోచన, ఈ క్వాలిటీస్ లో నువ్వు ఇమిడి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సంథింగ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది మీ యొక్క లైఫ్ లో. ఏం జరుగుతుంది అంటే సమ్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. కొంతమంది మిమ్మల్ని శోధిస్తున్నారు. జాగ్రత్త వినండి, మీరు పరిశుద్ధంగా వినండి, పర్ఫెక్ట్ గా నేను చెప్తున్నాను, జాగ్రత్త ఆలోచించండి. మీరు తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నెంబర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. తమ్ముడు రాజేష్ కానీ మనీని కానీ మీరు అడగచ్చు. నా నెంబర్ ఇస్తారు. నా నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు పర్సనల్ గా మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మా నెంబర్ కాల్ చేసి మీరు ప్రేయర్ హెల్ప్, మీరు కొన్ని సజెషన్స్, కొన్ని కౌన్సిలింగ్స్ ఇలాంటివి మీరు కావాలనుకుంటే ఎనీ టైం మీరు కాల్ చేయండి. ఐ విల్ కౌన్సిలింగ్ యూ. బికాస్ ఆఫ్, ఎందుకంటే ఈరోజు ఎంతో మంది జీవితాలు మరి పతనం అవుతున్నాయి. సరైనటువంటి క్వాలిటీస్ లేక, సరైనటువంటి క్వాలిటీస్ ని తెచ్చుకోలేక, సరైన క్వాలిటీస్ ని ఉపయోగించుకోలేక కొంతమంది ఉన్నారు ఈ గ్రూప్ లో. కొంతమంది మిమ్మల్ని బాగా శోధిస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఒకవేళ నేను ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీరందరూ నా ప్రియమైన సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెలు. ఒకవేళ వయసులో నాకంటే పెద్దవాళ్ళు అయితే గౌరవిస్తూ ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అమ్మాయిలు, అబ్బాయిలు
కొంతమంది వివాహ విషయంలో కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. కొంతమంది వివాహ విషయంలో పెద్దలు చూసేటటువంటి అలయన్స్ కంటే ఓన్ థాట్స్, ఓన్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతున్నాయి. ఎలాంటి క్వాలిటీస్ లో మీరు బ్రేక్ అవుతున్నారంటే మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి శోధిస్తున్నట్టుగా, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి శోధిస్తున్నట్టుగా భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా కొంతమంది కనపడుతున్నారు. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఒక అన్నగా నేను మీకు చెప్తున్నాను, మీ జీవితం దేవుని చేతిలో ఉంది. యు ఆర్ ఎ వెసల్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని పనికైనా ఒక పాత్రవు నువ్వు. ఆ పాత్ర ఎక్కడ ఉండాలంటే దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆ పాత్ర సురక్షితంగా ఉంటది. అది మనుషుల చేతికి అప్పగిస్తే మనుషుల చేతులు బరువెక్కిపోయి వదిలేస్తారు, అది పగిలిపోద్ది. దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన చేతులు బరువెక్కినా కూడా ఆయన నిన్ను మోయగలడు. బికాస్ ఆఫ్ హీస్ అవర్ ఫాదర్, హీస్ అవర్ లవింగ్ ఫాదర్. ఎందుకంటే ఆయన మన ప్రేమ కలిగిన తండ్రి. మనుషులకి ఇలాంటి ప్రేమ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా తాత్కాలికమే, కొద్ది రోజులు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే he can mold, he can motivate, he can mobilize, he can success everything. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం అయిపోయింది. సో కాబట్టి అబ్రహాంలో మంచి క్వాలిటీస్ దేవుడు చూశాడు, కమిట్మెంట్ చూశాడు. ఈరోజు నీలో అలాంటి కమిట్మెంట్ దేవుడు చూడాలనుకుంటున్నాడు, అలాంటి క్వాలిటీస్ దేవుడు చూడాలనుకుంటున్నాడు. పట్టణం చూసినప్పుడు ఆ పట్టణం పేరు నినవే. నినవే పట్టణాన్ని చూసినప్పుడు దేవుని దృష్టికి ఘోరంగా కనపడింది. మరి నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావు దేవుడికి? ఆ పట్టణం ఘోరంగా ఉందని తెలిసి దాన్ని నాశనం చేయకుండా సేవకుని వెళ్ళమన్నాడు. దాని దుర్గతి కలుగుతుందని చెప్పు. నీ రాక వలన ఆ పట్టణం మారుతుందేమో, నువ్వు చెప్పే మాటల వలన ఆ పట్టణం మార్పు చెందుతుందేమో అని ఆ సేవకుని రాక వలన ఆ పట్టణానికి దేవుడు, అంటే ఆ ప్రజలకి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎవరైనా కావచ్చు, ఏ స్థలం నుంచైనా, ఎక్కడి నుంచైనా కావచ్చు, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆ పట్టణం లాగా నువ్వు ఉంటే నిన్ను రక్షించటకు, నిన్ను కాపాడటకు క్రీస్తు యేసు నీ కొరకు లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా నీకు రక్షణ, నెమ్మది, విడుదల, ఆయన ద్వారా నీకు ఆనందము, సంతోషం. ఒకవేళ అబ్రహాం లాగా అలాంటి మంచి క్వాలిటీస్ నీలో ఉంటే గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ లేవు అలాంటి క్వాలిటీస్ అంటే ఆ క్వాలిటీస్ ని దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, స్పిరిచువల్ ఫెలోషిప్ ద్వారా, డివైన్ లైఫ్ ద్వారా ఈ మంచి క్వాలిటీస్ ని పొందుకోగలవని దేవుని సేవకుడిగా నిన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ ఇన్ జీసస్ నేమ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందరైతే ఈ సమయంలో నీ వాక్యాన్ని విన్నారో, ఆ మాటలు గ్రహించారో, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆదరించండి, కనికరించండి. ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వారిని అందరినీ కూడా మీరు దీవించండి. Bless them abundantly, what they have expected, what they want, everything, Lord. Bless them abundantly. Provide all of the blessings about them. Thank you, Holy Spirit. In Jesus' mighty name. Amen. Amen. God bless you. Thank you, Anna. Thank you so much for sharing the word of God. There is no words to describe about today's message. Really, glory to God. Hope I think everyone enjoyed this session. We strengthened by the word of God. Thank you, Anna. మేము చాలా బలపడ్డాం. So many prophecies God released today in our life. What's the plan and how He's going to do miracles and wonders through us. Thank you, Anna. Thank you so much. From bottom of our heart. Okay. Keep it up, sister. God bless you. Amen. Thank you, Anna, once again for joining us and share the word of God. అనేక క్వాలిటీస్ Good.
వాట్ ఫాల్ట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ us అనేది మేము నేర్చుకున్నాం. సో హోలీ స్పిరిట్ చాలా అనేక విషయాలు మాకు తెలియజేస్తుంది ఈవినింగ్ సెషన్ లో. సో మేము గాడ్ ని ఎప్పుడు ఆనందపరిచే వారిగా మేము ఉండాలి, సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. మన క్వాలిటీస్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి గాడ్ ముందు. లైక్ అబ్రహాం మీరు చెప్పినట్టు అనేక అబౌండెంట్ బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి గల రీజన్స్ 3 points లో క్లుప్తంగా తెలియజేస్తారు. మనం కూడా అటువంటి క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి. సో ఎప్పుడు గాడ్ మనల్ని బ్లెస్ చేయాలని, ఇంకా అబౌండెంట్ గా బ్లెస్ చేయాలని, ఇంకా వాడుకోవాలని, ఒక వెస్సెల్ లాగా ఆయన మనల్ని వాడుకోవాలని, ఒక స్ట్రాంగ్ వెపన్ లాగా మనం వాడుకోవాలని. So many prophecies released by the guidance of the Holy Spirit. Thank you, Anna. So really we blessed by this session. Thank you so much for joining this meeting and sharing the word of God. Once again, we thank from our team members for joining and sharing the word of God. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అండి. ఒక సాయంకాల సమయంలో ఆ యొక్క ప్రేయర్ మీట్ లో ప్రారంభం మొదలుకొని వారికి ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, పాటలు పాడి సహకరించిన వారికి, అదేవిధంగా వర్డ్ రీడ్ చేసిన వారికి స్పెషల్ థ్యాంక్స్ టు సునీల్ అన్న ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్, షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో గమనించండి, రేపు ఉదయకాల సమయంలో మన మధ్యలో అలెక్స్ పాస్టర్ గారు ఉంటారు. వితౌట్ బ్యాటిల్ నో విక్టరీ అనే ఒక టాపిక్ పైన డిస్కస్ చేస్తారు. సకాలంలో జాయిన్ అయ్యి మీరు వర్డ్ వినాలని క్రీస్తు